హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వైద్య మరియు ఆరోగ్య శాఖలో MLHP మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ MLHP అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో MBBS అలాగే BAMS క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే BSc నర్సింగ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 2020 సంవత్సరం కంటే ముందు పాస్ అయినటువంటి BSc నర్సింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 6 months బ్రిడ్జ్ కోర్స్ అడగడం అయితే జరుగుతుంది. అలాగే 2020 సంవత్సరం తర్వాత క్వాలిఫై అయినటువంటి BSc క్యాండిడేట్స్కి బ్రిడ్జ్ కోర్స్ అవసరం లేదని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే GNM క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న అభ్యర్థులకి కూడా 6 months బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ విధంగా వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారన్నమాట. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే వీరి శాలరీ వచ్చేసి MBBS BAMS క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న అభ్యర్థులకి 40,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే BSc GNM క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న అభ్యర్థులకి 29,900 రూపాయలుగా మెన్షన్ చేశారు. అప్రాక్సిమేట్లీ 30,000గా మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే వీరికి ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మెన్షన్ చేశారు. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి SC ST BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే వీరికి ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా, పర్సంటేజ్ ఆధారంగా అభ్యర్థుల్ని ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్తో పాటుగా ఏమేమి సర్టిఫికేట్స్ మనం యాడ్ చేయాలో అన్ని సర్టిఫికేట్స్ గురించి కూడా ఇక్కడ మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 11 రకాల సర్టిఫికేట్స్ అయితే చూపిస్తున్నారు. ఇందులో మీకు ఎన్ని ఎలిజిబిలిటీ ఉంటే అన్నిటికి సంబంధించి కూడా కంపల్సరీగా సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేసి అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా జిరాక్స్ రూపంలో అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. NHM స్కీమ్ ద్వారా 12 MLHP ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అన్ని కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఇక అప్లికేషన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, సో డౌన్లోడ్ చేసుకున్న చూపించిన విధంగా ఫిల్ చేసి ఏవైతే మనకు నోటిఫికేషన్ చూపించిన డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అన్నింటిలో మీకు ఎన్ని ఎలిజిబిలిటీ అన్నింటిని కూడా జిరాక్స్ కాపీని అటాచ్ చేసి, అలాగే 1st నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ సంబంధించి బోనఫైడ్స్ కూడా కంపల్సరీగా అడిగారన్నమాట. ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్ కూడా అటాచ్ చేసి క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ మనకు మెన్షన్ చేశారు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, IDOC బిల్డింగ్, కొల్లాపూర్ క్రాస్ రోడ్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అనేటువంటి ఈ అడ్రస్లో అప్లికేషన్స్ అయితే మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ నెల 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి మనకి డేట్స్గా ఇచ్చారు. 3/11/2025 నుంచి 6/11/2025 వరకు కూడా అప్లికేషన్స్ని ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్స్ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. SC ST క్యాండిడేట్స్కి వచ్చేసి 50 రూపీస్ని వచ్చేసి DD రూపంలో మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదర్ క్యాస్ట్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపీస్ కింద ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారనమాట. ఫీజు పేమెంట్ని కూడా DD రూపంలో మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నాగర్ కర్నూలు ఈ యొక్క అడ్రస్తో మనం DD తీసి అప్లికేషన్తో పాటుగా మనం DD కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట. ఈ లింక్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లు తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.